23, 24 వచనాలు చదువుకున్నాం. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొని మీరెట్టి కొలతతో కొలుతును, మీకును అట్టి కొలతతోని కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినందుకు వారి వద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పారు. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వీటిలో దీవించి ఆశీర్వాదకరంగా మార్చునుగా. ఆమేన్ చెప్పనందుకు కూడా ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అనే ప్రభు అయిన యేసును గురించినటువంటి సువార్త ఒక మర్మమైనది. మానవ ఆత్మతో, మానవ జ్ఞానముతో నువ్వు వినడానికి ప్రయత్నం చేస్తే దానిని నువ్వు గ్రహించుకోలేవు. కానీ దేవుని ఆత్మ సహాయం వల్ల తెరవబడిన చెవులతో ఎవరైతే ఈ సువార్త వాక్యాన్ని వింటారో వారి హృదయాల్లో ఈ రహస్యము బయలుపరచబడుతుంది. హల్లెలూయా. ఈ రహస్యమును ఎవరైతే గ్రహించుకొని ఈ రహస్యం ఎవరికైతే బయలుపరచబడిందో వారు మౌనముగా ఉండలేరు. వారు దేవుని స్తుతించకుండా ఉండలేరు. వారు దేవుని ప్రకటించకుండా ఉండలేరు. వారు దేవుని కోసం ఎంత కష్టమైన, త్యాగమైన, ఎలాంటి పరిస్థితులైనా వారు అనుభవించడానికి ఇష్టపడతారు. నమ్మితే స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ యేసుక్రీస్తు యొక్క మర్మము ప్రారంభించబడి 2000 సంవత్సరాలు పైబడింది. ఒకప్పుడు కేవలం 12 మంది శిష్యులతో ప్రారంభించబడి ఈ రోజున ప్రతి దేశంలో ఈ సువార్త మర్మం ప్రకటించబడుతుంది. ఆ రహస్యం బయలుపరచబడి వారందరూ దీవించబడుతున్నారు. హల్లెలూయా. ఒకసారి దీవించబడిన తర్వాత మనం ఈ రోజున ఆ సువార్త వాక్యం పట్టుకుని నేను ప్రకటించడానికి ఇక్కడ నిలబడ్డాను. ఇక్కడ అదే సువార్త వాక్యం ప్రకటించుకుని మన గ్రామంలో పుట్టి పెరిగినటువంటి ఇదిగో లక్ష్మీనారాయణ అనబడినటువంటి ఈ లాజర్ గారు కూడా దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకుని నిలబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము, ఈ మర్మము మా జీవితంలో వెలిగించింది. ఈ వాక్యములో ఉన్నటువంటి ఆ జీవము మాలో ప్రత్యక్షమై ఆ రహస్యం బయలుపరచబడింది కనుక మౌనంగా ఉండలేదు. ప్రకటించడానికి రాత్రి నిలబడ్డారు. కానీ ఎవరు వెనక ఇచ్చారో, వెనక అమెరికా వారు ప్రకటించినటువంటి స్వార్థనో లేకపోతే డబ్బులు పంపించి దీన్ని నడిపిస్తున్నారని చాలా మంది మోసపోతున్నారు. ఈ రాత్రికాల సమయంలో వారి చెవులు తెరవబడి దేవుని యొక్క రహస్యము వారి హృదయములలో ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే 24వ వచనంలో మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోరండి. మీరు ఎట్టి కొలతతో కొలుతురు, మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు. హల్లెలూయా. మీరేమి వింటున్నారో జాగ్రత్తగా వినండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము, సువార్త వాక్యము మనకు ప్రత్యక్షమవుతున్నప్పుడు ఎలా వింటున్నావు, ఏం వింటున్నావు జాగ్రత్త. ఎందుకంటే మనం వినే ఈ మాటలు ఒక రోజున ఈ ఆత్మ ఈ భూముఖాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ చేతులు కట్టుకుని కూర్చున్నప్పుడు అక్కడ దేవుడు ఈ రాత్రి వినిపించబడినటువంటి మాటలను నీకు జ్ఞాపకం చేస్తాడు. పలానా తేదీన, పలానా తారీఖున రాత్రికాల సమయంలో వర్షం ఒక పక్కన కురిపించబడుతుండగా ఒక పక్కన విశ్వాసులు అదే వర్షంలో నిలబడి తడిచి కూడా నిలబడి నీకు సాక్షిగా చెప్పారు. చూడు, అది గుర్తించుకోని చెప్పి దేవుడు ఆ రోజున నిన్ను
ప్రశ్నించే రోజున నువ్వేమి సిగ్గుపడాల్సి ఉంటుంది. అందుకని ఈ పరలోక రాజ్య మరణమైన యేసు క్రీస్తు యొక్క సువార్త ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ప్రకటించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరెవరైనా ఎలాంటి వారైనా ఎక్కడ ఉన్నా, మీ గదిలో ఉన్నా, మీ పని పట్టులో ఉన్నా, ఒకవేళ మీరు పండుకొని ఈ శబ్దాన్ని దేవుడు నీకు వినిపింప చేస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా వినాలని దేవుని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. వినడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ లోకంలో ఎవరికి వినే వాక్యం దేవుడు కూర్చుని వినేవి. భూలోకములో మానవుడితో పాటు కొన్ని వేల కోట్ల జీవాలు ఉన్నాయి. మీరు అంతెందుకు సముద్రంలోకి వెళ్తే సముద్రంలో ఇప్పటికీ కూడా క్రొత్త క్రొత్త జీవాలు, ఆ చేపల్లో రకాలు ఒక్కొక్కటి కొత్త కొత్త పుట్టుకొస్తూ కనపడతాయి. ఇంకా ఇలాంటి చేపలు కూడా ఉన్నాయా? ఇలాంటి జీవం కూడా సముద్రంలో ఉండాలి. విస్తుపోయే అలాంటి జీవాలు కొన్ని కోట్లు ఇంకా మనకు బయలుపరచబడకుండా లోపల ఉంది. అలాగే ఈ మనం తెలిసినటువంటి జంతువులు కొన్ని పేర్లు మాత్రమే తెలుసు, కానీ కొన్ని కోట్ల జీవాలు ఉన్నాయి. వాటితో కూడా మానవుడు కూడా ఒక జీవి, ఒక మామూలు జంతువులతో ఉండడు అని ఈ లోక జ్ఞాన సైన్స్ తెలియజేస్తుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే చెప్తున్నాడు, మీరు ఈ లోకములో ఉన్న ఏ జీవులతో సమానం కాదు. ఈ లోకము నీ కొరకు నేను ప్రత్యేకంగా సృజించి నా పోలికలో, నా స్వరూపంలో, నా బిడ్డగా ఆలోచించి మనసు ఇచ్చాను. మాట్లాడే నోరు నీకు ఇచ్చాను, వినగలిగే చెవులు నీకు ఇచ్చాను, నవ్వగలిగే హృదయాన్ని నీకు ఇచ్చాను, సంతోషించగలిగే హృదయాన్ని ఇచ్చాను. ఈ లోకంలో ఎన్ని జీవాలు ఉన్నాయి. ఆటలతో నేను ఒకటే, ఏ జీవన్నా మాట్లాడగలరు? ఏ జీవైనా మళ్ళా నవ్వుతుంది. ఎప్పుడైనా నవ్వడం చూశారు? కొన్ని జంతువులన్నీ కలిసి అని సరదాగా నవ్వుకోవడం ఎప్పుడైనా చూశారు? ఒక్కడి పేరు చెప్పండి. మన వాళ్ళు అనుకుంటారు కోతి కూడా నవ్వుతుంది కదా నీ అని అంటుంది కదా. అది నవ్వడం కాదు, దాని కోపం చూపింది. నవ్వడం దాన్ని చేస్తుంది. ఈ లోకంలో ఏ వ్యక్తికి నవ్వడం తెలియదు, రాదు. ఏ జీవాల్లో కారణం తెలుసా? నవ్వడం అనేది దేవుడికి సంబంధించింది. హల్లెలూయా. దేవుడు మాత్రమే నవ్వుతాడు. బైబిల్లో చెప్తున్నాడు, ఆయన ఆకాశంలో నుండి నవ్వుతున్నాడు. ఆ నవ్వే వాక్యాన్ని చెల్లించి. హల్లెలూయా. దేవుడు మాత్రమే మాట్లాడతాడు. ఆ మాట్లాడే వాక్యం నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నీకు ఇచ్చాడు. ఎందుకు? ఇంకో విషయం చెప్పంటారా? ఇలాగా మనలా మీటింగ్ పెట్టుకుని వాక్యం విందామని, లేకపోతే ఏదైనా విషయం చర్చించుకుందామని 4 జంతువులు కలిసి కూర్చొని చర్చించుకుని అవి మీటింగ్ పెట్టుకుని ఇలాగా గొడవ పెట్టుకుని, లేకపోతే తరగతులు పెట్టుకుని మాట్లాడుకుని వాటికి జ్ఞానం నేర్చుకుంటాయా అంటే ఎక్కడ కూడా వాటికి నేర్చుకునే అవకాశమే లేదు. ఓన్లీ మానవుడు మాత్రం ఇచ్చాడు. ఎందుకు? నిన్ను మాత్రమే పిలిచి కూర్చోబెట్టి జాగ్రత్తగా వాక్యం చెప్పి నువ్వు జాగ్రత్తగా విను. వాటికి ఎప్పుడు ఎక్కడ లేదు. పావులన్నీ కూర్చుని మనం ఈ రోజు నుంచి ఇలా చేద్దామని చెప్పాలి. చేపలన్నీ కూర్చొని మీటింగ్ పెట్టుకోవడం ఎక్కడ చూసారు? వాటికి ఎప్పుడు లేదు. అవి ఎప్పుడు కూడా వాటిని సృజించిన దేవుడు వాటిని ఒక మెకానిజం పెట్టి పాము ఇలా ఉండాలి, కుక్క ఇలా ఉండాలి, ఎలుగుబట్టి ఇలా ఉండాలి, పులి ఇలా ఉండాలి, సింహం ఇలా ఉండాలి. అది పుట్టినది మొదలు చచ్చే వరకు దాని లక్షణాలు ఎప్పుడు దాన్ని మార్చుకోదు. దానికి ఆల్రెడీ దేవుడు ప్రోగ్రామ్ డిజైన్ చేసి బట్టలకు పంపించాడు. ఇంకా అది ఆ ప్రోగ్రాంలోనే ఉంటుంది. హల్లెలూయా. అది దేవుడు అలా చెప్పడాలని చేయాలి. పాము అన్నది ఆ విషయం కక్కాలని కలవాలని మనం పట్టుకోవాలని ప్రోగ్రామ్ డిజైన్ అయింది. కుక్క అనేది మరి తోడేలాగా మనుషులు చీల్చి చెండాడకూడదు. కాబట్టి అది సాధు జీవుల మనుషులతో పాటు విశ్వాసం కలిగిగా అది ఉండాలి అని దేవుడు డిజైన్ చేశాడు. పిల్లికి ఒక డిజైన్ చేశాడు. అది ఎప్పుడు ఎలక పట్టుకుంటూ ఉంటుంది. ఎలక ఒక డిజైన్ చేశాడు. సింహం ఎప్పుడు సింహరాజు ఎలా ఉంటుంది? అది ఒకేలా ఉంటుంది. కూడా మీటింగ్ పెట్టుకుని తమ జీవితాన్ని తమ జీవన పరిణామాన్ని మార్చుకోలేదు. కానీ మానవుడు మాత్రమే ఆ ఛాన్స్ ఇచ్చాడు. నమ్మితే స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మానవుడిని ఒక మిషన్ లాగా దేవుడు చేయలేదు.
ఈ జంతువులన్నీ మిషన్లే, దేవుడు దుష్టుడు. ఇప్పుడు ఈ మైక్ ఆన్ చేస్తే మాట్లాడితే ఈ శబ్దాన్ని తీసుకెళ్ళి అందరికి మీకు అందరికి వినిపించాలని ఒక మిషన్ ఎలా చేస్తామో, ఒక పామును కూడా, ఒక జీవిని కూడా, ఒక కుక్కను, ఒక జంతువును దేవుడు అలాగే డిజైన్ చేసి అవి ఆ పని చేసుకున్నాడు, వెళ్ళిపోతుంది. అది మానవుడు తన పోలిక, చెప్పడం కూడా తన పోలికలో తన స్వరూపం చేశాడు కనుక దేవుడు ఎంత స్వేచ్ఛ పడిందో దేవుడు అలాంటి స్వేచ్ఛ మానవుడికి ఇచ్చేసాడు. స్తోత్రం చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన రెస్ట్రిక్షన్ లో పెట్టలేదు కనుక నువ్వు లెగిసి పెరిగి పెద్దవాడివై దేవుడిని ఎదిరించే స్టేజ్కి వచ్చినా దేవుడు ఇంకా సమయంలో పాటిస్తూ అలా నిలబడి చూస్తావు. నీకు జ్ఞానం లేక, నువ్వు వినే మాటలు సరిగ్గా వినలేక, నీ జీవితంలో ఈ మార్పు రాలేదని నీ బలహీనతను గుర్తించి నిన్ను ప్రేమించి ఈరోజు నీ సేవకుని పంపించి కూర్చోబెట్టి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉంటున్నావో జాగ్రత్తగా, నువ్వు ఎలా ఉంటున్నావు. ఆ తర్వాత అంటాడు, మీరు ఎట్టి కొలతతో కొలుస్తున్నారో జాగ్రత్త, అట్టి కొలతతోనే మీకు కొలబడుతుంది. మరి ఎక్కువగా మీరు ఏది వింటారో విన్నదాన్ని బట్టి కొలుస్తారు, అంటే చేస్తారు. చేయి విన్నదాన్ని బట్టి క్రియలు చేస్తారు, గ్రహించుకున్న దాన్ని బట్టి క్రియలు చేస్తారు. మీరు జాగ్రత్తగా వినండి, గ్రహించుకోండి చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మాటలు వారికి చెప్తున్నాడు. హల్లెలూయా. చెబుతూ ఆయన అంటాడు, మీరేం వింటారో, మీరేం చేశారో అది మీకు తిరిగేసి మళ్ళీ మీకు వస్తుంది, మరింతగా వస్తుంది. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొబ్బరి చెట్టు కనబడుతుంది. ఆ కొబ్బరి చెట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కొక్క కొబ్బరికాయ తీసుకొచ్చి అది భూమిలో పాత పెట్టినప్పుడు కొబ్బరి చెట్టుగా బయటకు వచ్చింది. ఇవి వచ్చిన తర్వాత పెద్ద అయినాక, అరే నేను కొబ్బరి చెట్టు కాదు, దీన్ని మామిడికాయలు కాస్త బాగుంటాం అంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా కొబ్బరి చెట్టు మామిడికాయలు కాయ ఏంటి? నువ్వు ఏం విత్తావో అదే వస్తుంది. ఒకే కాయ విత్తావు కానీ మరి ఎక్కువగా వస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం కూడా చెప్తున్నాడు, దేవుని వాక్యం అనేది ఒక్క విత్తనం లాంటిది. ఆ విత్తనం నీకు ఎంతగా నీ హృదయంలోకి వస్తుందో అది మొలకెత్తుతుంది, అది తిరిగి నీకు ఫలాన్ని ఇస్తుంది. అది నువ్వు ఫలం మామూలుగా కాదు, నువ్వు కోరుకున్న దానికంటే 100 ఫలితాన్ని నీ జీవితంలో ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి యేసు ప్రభువు ఈ మాట చెప్పడానికి ముందు యేసు ప్రభు వారికి జరిగిన సందర్భాన్ని చెప్తారు. ఒకరోజు యేసు ప్రభు వారు సముద్ర తీరాన అక్కడగా వెళ్ళి కూర్చున్నాడట. సముద్ర తీరాన యేసు ప్రభు కూర్చున్నాడనే సంగతిని ఎరిగి అనేక మంది ప్రజలు ఆయన యొద్దకు వచ్చారు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూసి వాళ్ళతో వాక్యం బోధించడం మొదలుపెట్టాడు. ఏమంటాడు చూడండి, అక్కడ ఆ మొదటి అధ్యాయంలో 4వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే వాళ్ళందరూ చూసి అంటాడు, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరాడని ఒక ఉపమానాన్ని చెప్పాడు. హల్లెలూయా. వినండి, యేసుక్రీస్తు దగ్గర నుంచి మీకు వస్తున్న మాట ఏంటంటే వినండి అనే పదంతో మొదలుపెట్టి మీరేం వింటున్నారో జాగ్రత్తగా. ఈ రోజున మన దుమ్మలపేట అంతా కూడా వాక్యమే, కాకినాడ పట్టణం అంతా కూడా ఎక్కడ చూసినా వాక్యం వినబడుతుంది. ఈ జిల్లా అంతా వాక్యమే, రాష్ట్రం అంతా వాక్యమే, దేశమంతా, ప్రపంచమంతటిలో ఎక్కువగా వినవింప చేసేబడేది వాక్యమే. కానీ ఎలా విన్నదాన్ని బట్టి. నేను యేసుప్రభువుకి వచ్చానండి, ప్రార్థన ఒకసారి చేసుకున్నానండి, కానీ అక్కడితో నాకు ఏమీ అనిపించలేదండి, లేకపోతే నేను చూడలేదండి. చాలా మంది ఇలా వెళ్ళిపోయి వాళ్ళు కనబడుతున్నారు. ఎందుకంటే వాక్యం ఎక్కువైపోయింది. వాళ్ళు వాక్యం వింటూనే ఉన్నారు కానీ దాన్ని గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ వాక్యం వారిలో క్రియ చేయని కారణంగా వారు ఆ వాక్యాన్ని ప్రశ్నించేలాగా, అనుమానించేలాగా. అందుకని రాత్రికాల సమయంలో చెప్తున్నాడు, నీకు ఎన్నోసార్లు వినేసాను నేను వాక్యం దేవుని గురించి, కానీ నువ్వు విన్నది జాగ్రత్తగా విన్నావా? నువ్వు విన్నది అణిచి కుదిరించి దిగజారినట్టుగా దేవుని యొక్క వాక్యం రావాలన్నట్టుగా విన్నావా? వింటే అది క్రియ చేయడం ప్రారంభిస్తుంది. ఈ రోజున నన్ను ఇక్కడ నిలబెట్టింది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా.
ఉన్నది లేనట్టుగా మార్చగలిగిన శక్తి దేవుని వాక్యం. హల్లెలూయా. వాళ్ళందరూ వచ్చారండి. వాళ్ళందరూ చూసి వినండి అని చెప్పి మొదలుపెట్టి యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఉపమానం అంటే విత్తువాని ఉపమానం అంటారు. ఆయన ఏమని చెప్పడం ప్రారంభించాడంటే, ఇదిగో నా ప్రజలారా వినండి, ఒక వ్యవసాయకుడు విత్తనం పట్టుకుని పళ్ళెములో వేసుకుని తన పొలంలో విత్తుతూ పోతున్నాడు. వాక్యం ఆ విత్తనం విత్తుతూ వెళ్ళిపోతుండగా కొన్ని విత్తనాలు పొలములో పడవలసిన విత్తనాలు దారిలో పడ్డాయి. హల్లెలూయా. మీ అందరికీ బాగా తెలిసిన విషయం. మరికొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? చాలా లోతైన మన్ను లేని రాతి నేలలు పడ్డాయి. హల్లెలూయా. మరికొన్ని విత్తనాలు అంట, మూడవ రకం ఏంటంటే ఇవి ముళ్ళ పొదలు పడ్డ విత్తనాలు. నాలుగో విత్తనం ఏంటంటే మంచి నేల పడ్డది. ఈ మంచి పొలములో నేలలో పడినటువంటి విత్తనం అది మొలిచి పెరిగి బలం పుంజుకొని ఆ వెన్నులోంచి బలమైన కొన్ని గుర్తులు వెన్నులోంచి పైరై అది 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనం విన్నట్టు వాక్యం ఏమనిపిస్తుందంటే, ఒక విత్తనం మార్గంలో పడింది, రోడ్లో పడిపోయింది. రెండవ రకమైన విత్తనం అది రాతి నేల పడ్డది. మూడవ రకమైన విత్తనం ముళ్ళ పొదల్లో పడ్డది. నాలుగో రకమైన విత్తనం మంచి నేల పడి అది 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఆఖరికి ఒక్క విత్తనం 100 దంతలుగా ఫలించేసింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఎండి విత్తనం వేసేవాడు వాడొక్కడే. ఆ విత్తనాలన్నీ ఉంటే కానీ ఆ విత్తనాలు పడిన చోటుని బట్టి ఫలించింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట ఈ కథ వినగానే ఎప్పుడు విన్నంత సంబరంతో హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషంతో చప్పట్లు కొట్టుకుంటారు. అందరూ వినేసి ఈ వాక్యం వినేసి దేవుడి దగ్గర నుంచి మాట వినేసి అని చెప్పి అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతే అందరూ వెళ్ళిపోయారు. కానీ ఆయనతో పాటు 12 మంది శిష్యులు మాత్రం అక్కడి నుంచి కదలకుండా వాళ్ళు అంటారు, ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో ఒక మాట అంటారు. ఏమంటారు చూడండి, అక్కడ 10వ వచనం చూస్తే, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఈ ఉపమానం గురించి ఆయన అడిగారు. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకున్నట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురేమోనని వారు చూచుటకైతే చూచి కనుగొనరు, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకు అన్నీ మీకు ఉపమాన రీతిగా బోధించబడి. కొద్ది మంది మాత్రమే వచ్చి, యేసు ప్రభువా నువ్వు ఇందాక ఉపమానం చెప్పావు, ఒక ఎగ్జాంపుల్ చెప్పావు, చాలా బాగుంది అనుకుని అందరూ వెళ్ళిపోయారు. కానీ దాని భావం ఏంటి ప్రభువా అని తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళతో యేసు ప్రభు అంటున్నాడు, మీరు వచ్చారా, మీరు చెవి గలవాళ్ళు, మీకు ఈ వాక్యం ఎరగడానికి మీకు అనుగ్రహించబడి. మరి ఇందాక అంతమంది జనసమూహాలు వచ్చి పడిపోయి ఈ రోజున కూడా దేవుని ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి బైబిల్ పట్టుకును దేవుని బిడ్డలు అనుకుంటును చెప్పుకుంటూ తిరిగి గుంపులు జనాంగాలు ఎంతో మంది వచ్చిపోతున్నారు. కానీ దేవుని వాక్యం ఎవడైతే జాగ్రత్తగా వింటున్నాడో వాడి జీవితంలో ఆ వాక్యం యొక్క మర్మం, దేవుని రాజ్యం మర్మం వాడికి ప్రత్యక్షమవుతుంది. మరి ఇక్కడున్న వారిలో మీరు ఎంతమంది ఈ రోజున యేసు ప్రభు చెప్పిన ఉపమానం చెప్పి వినేసి వెళ్ళిపోదామని వచ్చారో, ఎంతమంది ఆ ఉపమానంలో లోతైన భావాన్ని తెలుసుకొని వచ్చారు? ఆ రెండాటి మధ్యలో నువ్వు ఎందులో ఉన్నావని ప్రశ్నించుకోండి. ఈయనంట ఇవన్నీ కూడా చక్కగా విపులంగా ఉపమానంగా చెప్తున్నాడు. కానీ వీడు ఎందుకు చెప్తున్నాడు చెప్తున్నా నేర్చుకోకూడదు. బోధం మొత్తం ఊరంతా ఎక్కడ చూసిన మైకులు బోధ వినపడుతుంది. కానీ వాక్యం అన్నీ కూడా మనుషులందరికీ అర్థం కాదు.
మీరు వినుటకైతే వినియు దాన్ని గ్రహించు, చూచుటకైతే చూచియు దానిని అనుభవించుకున్నట్టుగా అన్ని ఎలా చెప్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, బైబిల్లో ఉపమానాలు అర్థం అవడం చెప్తున్నాడు యేసుప్రభు, అర్థం కాకూడదని అమ్మా, అర్థం అవ్వాలని చెప్తున్నాడా, అర్థం కాకూడదని చెప్తున్నాడా? సరిగ్గా ఆలోచించండి. మళ్ళా చదవరా వచ్చింది, మళ్ళీ చదవమంటారా? వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటికైతే చూచియు కనుగొనక, వినుటకైతే వినియు గ్రహింపక అన్నీయు యుండునట్లు అన్నీయు ఉపమాన రీతిగా వారికి బోధించబడు. ఇప్పుడు చెప్పండి, అర్థం అవ్వాలని చెప్తున్నాడు, అర్థం కాకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారు నేను వచ్చేసాను, ఇవాళ కోటలో కూర్చున్న మాట వినేశాను, ఈరోజు రేపు కుటుంబం మీటింగ్కి వెళ్ళాను, అక్కడ మాట వినేశాను, మరొక చోట విన్నాను, చాలా సార్లు వినేశాను కదా. కానీ దేవుడి వాక్యం, దేవుడు ఎప్పుడు కూడా తప్పు చెప్పడు. చాలా మంది వ్యక్తులకు దేవుని యొక్క రాజ్య మర్మాలు దేవుడు గ్రహింపు కానివ్వదని ఆయన అన్ని మర్మయుక్తంగానే చెప్తున్నాడు, ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఇంకా మీరు ఎందుకు వచ్చినా చెప్తే కనుక అక్కడ 13:33 వచ్చి చూస్తే, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యమును బోధించింది. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు విషయపరిచాడు. ఇలాగున ఆయన ఉపమానం లేకుండా ఏ బోధ చేయలేదట. వెరీ సింపుల్ గా కనపడుతుంది. మొదటి చెప్పండి, ఒక విత్తువాడు విత్తనాలు పడుతున్నారు, విత్తనాలు విత్తుతూ ఉండగా కొన్ని మార్గాలు పడ్డాయి, కొన్నేమో రాతి నెల పడ్డాయి, కొన్నేమో ముళ్ళ పొదలు పడ్డాయి, కొన్ని మంచి నేల పడ్డాయి. మంచి నేల పడిన ప్రతి విత్తనం కూడా 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించేసి. ఎంత సింపుల్గా ఉంది, ఎంత ఈజీగా మాట్లాడేసింది. కానీ ఎవరికి అర్థం కాలేదని వెళ్ళిపోయారు. ఆయన శిష్యులు వచ్చి ప్రశ్నించినప్పుడు యేసు మాట్లాడు, మీకు కూడా అర్థం కాలేదా? నేను చెప్తాను. ఆయన ప్రతి ఒక్కరికి ఉపమానం లేకుండా ఏం చెప్పలేదు. అంటే ఆయన చెప్పే బోధ ఎవరికి అర్థం కావాలో వాడికి అర్థమవుతుంది. చాలా మందికి అర్థం కాకుండా ఈ రాత్రికాల సమయంలో ప్రశ్న, నేను చాలా బోధ విన్నాను, చాలా ప్రసంగాలు నాకు తెలుసు, చాలా మంది దైవజనులు నాకు తెలుసు, లేకపోతే ఈ వాక్యం మా ఊరిలో ఎన్నోసార్లు వినిపించబడింది, మాకంతా తెలిసిపోయింది అనుకుంటున్న వారితో మాట్లాడుతున్నాను. నీకు అర్థమైందా దేవుని రాజ్యం? దేవుని రాజ్యం మర్మం అర్థమయ్యేలాగా నీకు వినబడిందా? అర్థం కాకుండా వినబడి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న మీ అందరికీ ప్రత్యేకంగా దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఊర్లో ఎక్కడ పడితే అక్కడ చూసినా ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకుని పాస్టర్ అని బోధించే వాళ్ళకి తయారవుతున్నారు. చాలా సేవకులు మరి యూట్యూబ్లో ఎక్కడ చూసినా అక్కడ వాక్యంలో ఓనామాలు తెలియకుండా బోధకులుగా తయారవుతున్నారు. వాళ్ళకి కథ ఒకటి తెలిసి చెప్పేస్తారా, లేకపోతే దేవుని మరణంలోంచి పరిశుద్ధాత్మ దేవుని సహాయం బోధించబడుతున్న బోధ వింటున్నావా? నువ్వు ఏ బోధ వింటున్నావు? నీ సేవకుడు పరిశుద్ధాత్మతో నడిపించబడేవాడనా? నువ్వు వింటున్న బోధ పరిశుద్ధాత్మతో కలిసి నడుచున్న వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తున్నావా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బోధిస్తున్నావా? తయారవుతారు. ఈ రోజుల్లో నువ్వు ఎలాంటి బోధ వింటావు? అందుకే దేవుడు అంటాడు, మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా. అందుకే ఇవి ఆత్మీయ ఉజ్జీవ కూడికలుగా దేవుడు ఇక్కడ ఏర్పాటు చేయాలి. హల్లెలూయా. నీకు వాక్యం తెలిసిన నువ్వు ఆత్మీయంగా ఉజ్జీవులకు వెళ్ళాలంటే దేవుని రాజ్యం మర్మాలు. హల్లెలూయా. ఆయన కూర్చోబెట్టి వింటానంటే రాజు అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ఉపమానాలే చెప్పకూడదంట. ఆయన ఉపమానం లేకుండా ఏ బోధ చెప్పలేదంట. కానీ ఒంటరిగా
రాజ్యము రహస్యములను బయలుపరిచాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఆ దేవుడు రహస్యములను బయలుపరచడానికి నీ ముందు కూర్చున్నాడు. నువ్వు వింటున్నావా? జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఈ ఉపమాన యొక్క భావం? యేసుప్రభుని అడిగితే యేసుప్రభు చెప్పాడు, అయ్యా ఈ ఉపమాన భావం ఏంటంటే, ఆ విత్తనం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. విత్తనం ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యం. ఆ విత్తువాడు దేవుడే, లేకపోతే దేవుని సేవకుడు విత్తనాలు విత్తుకుంటూ పోతున్నాడు. మరి ఆ రాతి నేల పడిన విత్తనం ఎవరంటే వాక్యమే. కానీ రాతి హృదయంలో పడింది, ఆ మార్గంలో పడింది, రోడ్డు మీద 10 మంది తొక్కుకుని పోయే చోట్ల పడింది. చాలా మంది చర్చకు వస్తుంటారు, కానీ ఎక్కడ కూర్చుంటారంటే ముందుకు వచ్చి కూర్చోరు, వెనకాల కూర్చుంటారు. పాస్టర్ గారు వచ్చాడు, అయ్యా నువ్వు ముందుకు రా, నువ్వు ముందుకు వచ్చి కూర్చో అంటే వాడు అంటాడు, నేను వెనక కూర్చున్నా నాకు అర్థమవుతుంది. నేను వెనక కూర్చుంటే నీకు అర్థమవుతుంది. ఒకటి సగం వాక్యం అర్థమవుతుంది, వెనక గొడవ గోళ ఉండదు. ఇది అది కొట్లాట్ల మధ్యలో నువ్వు ఏం తీసుకోకుండా జస్ట్ బలి చెప్పారు అయ్యారు, చాలా బాగుంది వాక్యం ఉంటుంది. కానీ అది నీలోకి రావాలంటే నువ్వు ఎప్పుడు మందిరానికి ముందుకు రావాలి. అది ఆత్మీయ ఉద్యమానికి సూచన. మందిరములో సేవకుడితో కూడా ఉండాలి, ముందుకు వెళ్ళి కూర్చోవాలి. దేవుని వాక్యపు వెలుగు నాకు ప్రత్యక్షం అవ్వాలంటే అవసరమైతే మన స్టేజ్ దిగి కూర్చోవాలి. అప్పుడే దేవుని వాక్యం అర్థం నీలోకి వస్తుంది. రహస్యాలు బయలుపడితే నువ్వు నిజమైన దేవుని కొరకు నిలబడేటువంటి గింజగా, నీ నుంచి 100 మంది తయారయ్యే గింజగా నువ్వు తయారవుతావు. స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవునిలారా, రోడ్డు మీద పడినటువంటి మార్గంలో పడిన విత్తనం ఏంటంటే, ఆ విత్తనం కింద మన్ను లేదు, పీడుచి అది మెత్తన చేయబడింది కనుక పైకి కనపడతాయి. ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకుపోయి, ఆ ఆకాశ పక్షులు ఎవరు? సాతాను వచ్చి ఆ విత్తనాలు ఎత్తుకుపోయాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుకుపోయాడు. ఇక రెండవ రకం ఉంటారు సంఘములు. ఇది ఆత్మీయ ఉజ్జీవ కూడి కనుక నీ జీవుల ఉజ్జీవులకు రావాలంటే నువ్వు ఏ రకమో తెలుసుకోవాలంటే ఈ రెండవ రకాన్ని గమనిస్తే వారు రాతి నేలను పడిన విత్తనాలు. రాతి నేల పడ్డం అంటే ఏంటంటే మంచి పైకి మట్టి మెత్తగా బాగా ఉంది, కానీ లోపల రాళ్ళతో అది వేరేసినప్పుడు మొలక పైకి వచ్చినప్పుడు నిగలాడుతూ లెగిసిపోతుంది. లెగిచి చాలా ఫలించడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఈ లోపల దాని మీద ఎండ కూర్చుంటుంది. లోపల వేరు తగ్గడానికి అడ్డుగా రాళ్ళు. ఈ రాతి నేల పడిన వ్యక్తిలో ఆ వాక్యం లోతుగా వెళ్ళదు. ఆడావుడిగా వచ్చేస్తాడు. నాకు బాప్తిసం కావాలంటాడు, నేను దేవుడిని నమ్ముకుంటానంటాడు, బైబిల్ పెట్టుకుని పైన వేషధారణ మాత్రమే జీవితం చేసి ఈ మాత్రం వాక్యం లోపల తీసుకోడు. వాక్యం లోపలికి వచ్చి అతని జీవితాన్ని కట్టేలాగా చేయలేదు. కాబట్టి ఈ రెండో రకమైన వ్యక్తి ఎవరంటే రాతి నేల పడిన వ్యక్తి. అతని మీదకి ఏదైనా సమస్య, ఎండ వచ్చినప్పుడు అతడు తన జీవితంలో క్రీస్తుని విడిచిపెట్టాడు. ఎంతో మంది క్రైస్తవులు ఈ రోజున దేవుని కోసం ఉత్సాహంగా ప్రారంభించబడ్డారు, కానీ వారిలోకి మర్మం ప్రవేశించకుండానే పైన జీవితం చేసి రాతి నేల పడిన జీవితంలాగా జీవించేసి క్రైస్తవులుగా చలామణి అయిపోయారు. కానీ వారి జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, వారి జీవితంలో కష్టం వచ్చినప్పుడు, వారి జీవితం మీద సూర్యుడు ఉదయించినప్పుడు ఈ రోజు దేవుని బిడ్డలారా, లాజరు గారిని దేవుడు అభిషేకించి లోతైనటువంటి రాజ్య మర్మములను సంఘానికి ప్రత్యక్షపరిచే అభిషేకంతో నింపి ఆయన పంపించాడు. నమ్మితే స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. వారి లోతైనటువంటి ఆ భావంతో కూడిన వాక్యాన్ని గ్రహించుకోవడానికి నీలో రాత్రి హృదయం. కొంతమంది ఎలా ఉంటారంటే పాస్టర్ గారు చెప్తారు కానీ మనకు నచ్చితేనే చెప్పండి. అందరూ ఏం చేస్తారు చెప్పండి? వాక్యం నచ్చితేనే, ఇష్టమైతేనే అతను కొన్ని రూల్స్ పెట్టుకుంటాడు. ఇదిగో నేను ఇంతవరకే దేవుడితో ఉండాలి, నేను ఇంతకు మించి లోపలికి వెళ్ళకూడదని. ఈరోజు దేవుడు పెట్టారా అనేక మంది సంఘాల్లో ఇలాంటి వారి వల్ల సంఘానికి చెడ్డ పేరు, దేవుని నామానికి చెడ్డ పేరు కలుగుతుంది. అయితే నువ్వు అలాంటి గుంపులో ఉండకుండా దేవుడు ఒక మంచి నేల ఇస్తున్నాడానికి ఈ సంఘంలో దేవుడిని చేస్తున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఇక మూడవ రకమైన నేల ఎవరు చెప్పండి? ఎవరు? ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనం.
ఈ విత్తనం చాలా మంచి నేల, వేర్లు లోపలి తన్నుకోవడానికి, దేవుడితో లోతుగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాను వ్యక్తి. దేవుని కోసం డబ్బులు లెక్క చేయకుండా, తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, దేవుని కోసం సమస్తము దేవుడే కదా, ఆయన తప్ప మరేముందని చెప్పి దేవుడితో జీవించడానికి తీర్మానం చేసుకుని దేవుడి కొరకు ఒక సాక్షిగా వెలుగుతున్నటువంటి ఒక వ్యక్తికి సూచన. దేవుడి కొరకు సాక్షిగా నిలబడ్డావు, నీవు త్యాగంతో నిలబడ్డావు, ప్రేమతో నిలబడ్డావు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు ప్రయాసపడి సేవకులతో కలిసి నువ్వు మండించబడినటువంటి. కానీ విషయం తెలుసని ఎదుగుతున్నప్పుడు ఎంత బలంగా నాటబడినటువంటి ఈ విశ్వాసి నిజంగా ఇతను తన విశ్వాసంలో ఉంటాడా లేదని దేవుడు పరీక్షలకు పంపిస్తాడు. పరీక్షలకు గురైనప్పుడు వాళ్ళు తల్లడిల్లి, ఆ పరీక్షలలో తల్లడిల్లిపోతున్నటువంటి సందర్భంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎవరంటే ముళ్ళ పొదల మధ్యలో పడినటువంటి వ్యక్తులు. వాళ్ళ ఆత్మీయ స్థితి చాలా బాగుంది, బాగా ఎదిగారు, దేవుని కోసం జీవిస్తున్నారు. కానీ ఎదుగుతున్నప్పుడు వారి చుట్టూ ముళ్ళ పొదల లాంటి సమస్యలు లేచి, కొన్ని పరీక్షలు లేచి, ఐహిక విచారాలు లేచి, ధన మోసం లేచి, సంఘంలో విశ్వాసం మధ్యలో, ఈ పోరాటాల మధ్యలో నలిగిపోతున్న వ్యక్తులకు సూచనే ఈ ముళ్ళ పొదల మధ్యలో పడిన విత్తనాలు. వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు మంచి భక్తి పరులే, కానీ వారి చుట్టూ ఉన్న సమస్యలు వాళ్ళు లాగిపోతాయి. అయితే ఆ వ్యక్తి ఈ రోజున కొంతకాలానికి అడిచివేయబడి ఫలిస్తానంటే ఇటు దేవుని మందిరాన్ని విడిచిపోవడం, వాడేమో మొలకెత్తి ఫలించడు. మందిరంలో అలాగా పనికిరాని వ్యక్తిని ఉండిపోతాడు. అలాంటి వ్యక్తులను చూసి దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో సంఘంలో ఈ ఆత్మీయ ఉజ్జీవ కోరికలో నీ ఉజ్జీవాన్ని, దేవుని యొక్క జీవితం, నీ యొక్క ఉజ్జీవాన్ని కోల్పోయిన స్థితిలో ఉంది కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, నా రాజ్య మర్మం ఏంటి? నిన్ను జగత్తు పునాది వేయబడి నేను ఎంచుకున్నాను రా. నువ్వు మరలా నువ్వు దుమ్ము దులుపుకో, దేవుని వైపు తిరుగు. దేవుని యొక్క వాక్యం ఎంతగా నువ్వు తీసుకుంటావో అంతగా మరలా నువ్వు దీవించబడతావని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నేను ఒక అమ్మాయి ఫోన్ చేసినట్టు కాదు, ఆమె PhD చదివింది, చక్కని క్రైస్తవ కుటుంబంలో పుట్టింది. ఆమెకు అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఒక ఆయనతో సంబంధం కుదిరింది, పెళ్లి చేసుకుంది. క్రీస్తుని ఎరిగి నేను దేవుని కోసం సాక్షిగా నిలబడాలని చెప్పి మంచి వయసులో వచ్చినా కూడా క్రీస్తు కోసం నిలబడి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి క్రైస్తవ చేసుకుంది. ఈ తల్లిదండ్రులు ఎక్కడైతే దేవుని నమ్ముకుని రక్షణలో ఉన్నారు, వాడు అమెరికాలో ఉన్నవాడు ఎలా ఉంటాడు చెప్పండి. వాడు పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి నేను వెళ్ళాను, గుంటూరులో జరిగింది. పోయిన సంవత్సరం పెళ్లి చేసుకున్నాడు. కరెక్ట్గా 6 రోజుల్లో వాడు ఇక్కడ ఉన్నాడు. 7వ రోజున నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, నిన్ను మళ్ళా వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పాడు. ఇప్పుడు సంవత్సరం అయింది, వాడు ఇంకా రాలేదు. ఈ సంవత్సరంలో ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడు. ఇప్పుడు అంటది, నేను క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడాలని నేను అనుకున్నానండి, మన దేవుడే చాలా గొప్ప దేవుడు అని చెప్తాం అనుకున్నాను. కానీ నా జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, నా జీవితంలో దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న వచ్చింది. ఈ దేవుడు విన్నారా? దేవుడు ఉన్నాడా అని ప్రశ్నలో ఉన్నామంటే నీలో ఇంకా వాక్యం మొలకెత్తని స్థితిలో కూర్చో. అసలు నువ్వు ముందు చేసిందంత భ్రమ, నువ్వు మోసంలో ఉన్నావు. నిజ దేవుడిని నువ్వు ఎరిగితే కనుక నువ్వు తప్పులో పడలేవు. నమ్మితే స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు దీనికి అవనిచ్చింది చేసుకోవడం మానేసి నాకు అమెరికా సంబంధమే కావాలి, కట్నం ఇచ్చేవాళ్ళే కావాలి. ఎవరు కావాలి చెప్పండి? కట్నం ఎవరు భాగిస్తారు? ఎవరు మంచి ఉద్యోగంలో ఉన్నారు? కానీ ఒకసారి ఆలోచించవా, నన్ను చేసుకోబోతున్నవాడు దేవుడికి తన హృదయం ఇచ్చాడా లేదా? వాడు రక్షణ పొందాడా లేదా? నేను అడుగుతాను, మాకు 2 అమ్మాయిలు, నాకు 2 కూతురు, వాళ్ళిద్దరు పెళ్లి గురించి నేను ఏమడుగుతానంటే, ప్రభా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులకి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను. అలాగని చెప్పి ఈ లోకంలో పెద్ద ఉద్యోగాలు ధనవంతులని కాదు. నేను అడుగుతున్నాను దేవుడికి, ప్రభా నా కుమార్తెలు పెళ్లి చేసి పోయే వ్యక్తి ఎవరంటే అతడు దేవుడిని ప్రేమించేవాడే, దేవుడిని ఆరాధించేవాడే.
హల్లెలూయా. చెప్పండి అందరూ, మీరు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించేవాడే ఉండాలి. దేవునిని నిజముగా ఆరాధించేవాడు. ఆటోమేటిక్గా దేవుని ప్రేమించినాడు తన భార్యను ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నీకు దేవుణ్ణి ప్రేమించడం రాకపోతే నీ భార్యను కూడా నువ్వు ప్రేమించదు. ఆటోమేటిక్గా దేవుడిని ప్రేమిస్తే భార్యను ప్రేమిస్తాడు. దేవుడిని భార్యను ప్రేమిస్తే మాంగారు ఏం చేస్తాడు? నన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఈ మర్మం ఈ తల్లికి తెలియకుండానే లోకములో ఉన్నత స్థితి కోరుకుంది. అంటే దేవుని బిడ్డని ఆమె తన వివాహాలు వచ్చేటప్పటికి, తన జీవితంలో కార్యాలు జరిగేటప్పటికి లోకస్తులు మంచి ఉద్యోగంగా లేదా, అమెరికాలో ఉన్నదా లేదా, మంచి ధనవంతుడా కాదా, మంచి పొజిషన్ కాదా, అదే చూసుకుని ఇరుగులో ఎరగాటు పడిపోయి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు మోసపోయి. నమ్మితే స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ఇరుకున కూర్చుని ఉండలేడు. నమ్మితే స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా విన్నవాడైతే, జాగ్రత్తగా లోపలికి వస్తే, అది నీ నేల మంచిదైతే, ఆ హృదయంలో ఫలించేటువంటి నేల అయితే కనుక నువ్వు 30 నువ్వు 60 100 ఫలించే స్థితిలోకి ఎదుగుతావు. కానీ లోపల సగం పెట్టుకుని ఇప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఈరోజు నీ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, నీ బ్రతుకుని బాగు చేసుకోవాలి. ముందు యేసు ప్రభువు కావాలి. ఆ యేసు ప్రభు యొక్క వాక్యాన్ని చూడు. హల్లెలూయా. నీ వాక్యములో, నీ హృదయంలో ఎంత వాక్యం ఉంటుందో అంతగా నీ హృదయం కలిగిన వానికే ఇవ్వబడు. నీకు ఎంత కలిగి ఉంటే మరింత ఇస్తాను, కానీ లేకపోతే ఏంటది కలిగి ఉండడం, ఏంటది తీసేయడం చెప్పి చాలా సంవత్సరాలు నేను ఎదురు చూసి చదివాను. తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, కలిగి ఉండడం అంటే వాక్యం. ఒక వ్యక్తి ఈరోజు మీరు ఎంతగా ఆశ్రయించబడ్డారు, మీ కుటుంబంలో ఏం మేలు జరిగిందంటే మీరు ఎంత వాక్యం ఉందో అంత మేలు జరిగింది. మీకు ఇంకా మేలు కావాలంటే మీలో ఏం పెరగదు? వాక్యం. హల్లెలూయా. మంచి వాక్యం బోధించే సేవకులు దేవుడు ఇచ్చారు. కన్నీటి ప్రార్థన కొరకు దేవుడు పంపించాడు. ఈ ఆయన దగ్గరకు వచ్చి మాకు ఏం మేలు చేస్తారని చేతులు ఆయన చేతులు పెట్టి భోజనం మీరు దానికోసం దీనికోసం చూడద్దు. ఆయన లోపల చూస్తున్న వాక్యాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. ఆయనలో ఉన్న వాక్యం నీలోకి వస్తే ఇప్పుడు ఆయన ఎంత ఎదిగాడు అంతకు మించి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక లాస్ట్గా ఆఖరిగా ఒక వాక్యం, అదేంటంటే 4వ నేల. ఏ నేల చెప్పండి? మంచిది. ఈ నేలలో చెడు లక్షణాలు లేని నేల, అసూయ, ద్వేషం, పగ, కలహము లేని నేల, యేసుక్రీస్తు యొక్క స్వరూపమును కలిగి ఉన్న నేల, వాక్యము చేత సిద్ధపడినటువంటి ఆ నేలలో వేయబడినటువంటి ఆ విత్తనం అది ఫలిస్తుంది. 100 ఫలించి పంటకు వస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో మన్నా చెప్పండి. తెలుసు మన్నా? మన్నా అంటే చెప్పండి, దేవుని యొక్క వాక్యం. ఈ మన్నా ఎప్పుడు కురిసింది, ఎలా కురిసింది? మన్నా అంటే దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వచ్చి కనాను దేశానికి వెళ్తున్న మార్గ మధ్యంలో వారి ఆకలి తీర్చడానికి ప్రతిరోజు రాత్రికాల సమయంలో దేవుడు మన్నాను కురిపించి, హల్లెలూయా, హల్లెలూయా, మన్నాను కురిపించి ఆ మన్నా మీద మంచు కురిపించి, తెల్లవారు లేచినాక కుటుంబాలు అందరూ వెళ్ళి వారి కుటుంబాలకు సరిపడగా ఒక్కొక్కరు వెళ్ళి ఆ రోడ్డు ఆ గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళు గిన్నె పట్టుకెళ్ళి, ఏ కుటుంబం ఎంత కుటుంబం అయితే అంత చెప్పండి. చిన్న కుటుంబం అయితే చిన్న గిన్నె, పెద్ద కుటుంబం అయితే పెద్ద గిన్నె పట్టుకెళ్ళిపోయి పొద్దున్నే ఆ మంచును తొలగించుకుని ఆ దేవుడు పంపించిన ఆ పరలోక ఆహారాన్ని లోపల వేసుకుని గిన్నెలు వేసుకుని ఇంటికి తెచ్చుకునేవారు. ఇంటికి వెళ్ళాక భార్య, భర్త, దేవుని స్తుతిస్తూ, ప్రభా ఈ అరణ్యంలో మాకు ఎంత మంచి భోజనం, ఆకాశ దాని దేవదూతల ఆహారం మాకు పెట్టావా, స్తుతించుకుంటూ తినేవారు. అలాగే కొంచెం కాసుకుని మధ్యాహ్నం తినేవారు. అలాగే కొంచెం మిగిల్చుకుని సాయంత్రం తినేసేవారు. హల్లెలూయా. ఇప్పుడు సాయంత్రం తిన్నాక మళ్ళీ రేపు ఆహారం ఎప్పుడు వస్తుంది? మళ్ళీ రాత్రి దేవుడు కురిపిస్తాడు. మళ్ళీ కురిపించినప్పుడు మళ్ళీ పొద్దున్న వెళ్ళి తెచ్చుకోవాలి. నీళ్ళు అంటున్నాడు తెలియదు. వాడు ఏం చేసి రోజు
పాస్టర్ గారు ఆదివారం పూట రమ్మంటుంటే ఎవరు వెళ్తారా అని చెప్పి వాడు పెద్దగా